నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప జిల్లా ప్రజలకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో మహానాడు నగరంలో నిర్వహణ. మినీ మహానాడు సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల స్పష్టీకరణ. మానసిక ప్రశాంతతకు కారణమయ్యే యోగాసనాలు అభ్యసించడం ప్రతి ఒక్కరూ దినచర్యగా మార్చుకోవాలి. యోగా దినోత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమం ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రోడ్లు, డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. గత ఎన్నికల్లో తమను ఆదరించిన కడప జిల్లా ప్రజలకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో మహానాడును నగరంలో నిర్వహించాలని నిర్ణయించామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు. ఈ నెల 27, 28, 29వ తేదీలలో మహానాడు నిర్వహించనున్న తరుణంలో పార్టీ నేతలు శ్రేణులను సమాయత్తం చేసేందుకు కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపలో మహానాడు నిర్వహించడం ఒక అదృష్టంగా భావించామన్నారు. మహానాడు వేడుకలను అత్యంత వైభవంగా రాష్ట్రమంతటా కడప నగరాన్ని చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. అందులో భాగంగా బుగ్గవంకను చూస్తే అర్థం చేసుకోవచ్చన్నారు. మంచి పనులు చేసేందుకు వెనక్కి తగ్గేది ఉండదని ఈ సందర్భంగా తెలుసుకోవాలన్నారు. మహానాడు పేరు చెప్పి చందాలు వసూలు చేస్తున్నట్టు తమ పట్ల చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప నగరంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలను వెలికితీసి దోషులకు తగిన శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతూ పార్టీ శ్రేణులకు అన్ని వేళలా అండగా ఉంటామని అన్నారు. ఈ క్రమంలో కడపలో జరిగే మహానాడు విజయవంతం చేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కడపలో జరిగే పసుపు పండుగ మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కడప నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం వాళ్ళందరినీ గౌరవించాలా. మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరి జన సమీకరణ కూడా మూడు డివిజన్లకు ఒక వ్యక్తిని అప్పచెప్తాను. వాళ్ళందరూ ఆ 3 డివిజన్ల పరిధిలో ఎంతమంది వస్తున్నారు, ఏమి, ఇవన్నీ కూడా దొరికినట్టు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ఎవరైతే మన యూనిట్ ఇన్ఛార్జీలు, మన ముఖ్యమైన నాయకులు ఉన్నారో మీరందరికీ కూడా నేను 23 దానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో 1 కోటో 2 కోట్లు ఇచ్చేదే కష్టం. కొంత మున్సిపాలిటీ నారాయణ గారు అసలు ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడు. మా జిల్లా అయినా నాకు కూడా దొరకకుండా పారిపోతాడు. ఆయన ఏదైనా కాగితం వేసుకోకపోతే 14, 19లో ఒక 100 కోట్లు శాంక్షన్ చేయించుకోవాలంటే 1 రోజు 2 రోజులు పట్టేది నాకు వాసన. కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 కోటి 2 కోట్లు కూడా శాంక్షన్లు తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ మీ ఎమ్మెల్యే గారు 80 కోట్లు తీసుకొచ్చింది కడప మున్సిపాలిటీ. ఏమి కావాలో నాకు అవన్నీ ఇస్తానన్నారు నేను నిలబడేటప్పుడు. అమ్మా నీ వెనక నేనుంటా. చాలా సంవత్సరాలుగా కడపలో పార్టీ గెలవలేకపోతున్నాం. వాసు కూడా కొన్ని అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతాడు. నువ్వు ఎక్కడ కూడా అడ్జస్ట్ కాకుండా ప్రక్షాళన చేయని బాబు గారే మాధవిరెడ్డి గారికి సూచన చేసి కొంత గట్టిగా ఉండాలనేటువంటి ఒక నిబంధన పెట్టి పంపించాడు. సరే, దాంట్లో కొన్ని అనాదిగా పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అనేక పార్టీ నిర్ణయాలు, స్థానిక నాయకత్వం ఇక్కడ వరుసగా ఓటమి చెందుతూ వచ్చాం. మీరు శ్రీనివాసులరెడ్డి గారితో, మాధవిరెడ్డి గారితో మీరందరూ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మీరు వెంట నిలబడి ఈ కడప నియోజకవర్గ గెలుపుకి కృషి చేసి మళ్ళీ కడప పట్టణంలో జెండా రెపరెపలాడించారు. ఈ నియోజకవర్గానికి శాశ్వతంగా నీటి పరిష్కారం ఇందాక ఎమ్మెల్యే గారు మాటల్లో చెప్పారు.
ఇక్కడ మంత్రులు అయ్యారు, డిప్యూటీ సీఎంలు అయ్యారు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. కానీ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కడప పట్టణానికి చేయలేకపోయారు. మాధవిరెడ్డి గారు గెలిచిన రోజు నుంచి, సార్ మీరు నాకు మాట ఇచ్చారు, ముఖ్యమంత్రిగా కడప పట్టణానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తారని మీ మాటలు, మీ మీద గౌరవం, నమ్మకంతో నేను ప్రజలకు మాట ఇచ్చానని 500 కోట్ల రూపాయలతో కడప పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారానికి వారు త్వరలోనే శాంక్షన్ తీసుకురాబోతున్నారు. దశాబ్దాల తర్వాత కడప పట్టణంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించిన ప్రతి పార్టీ కుటుంబ సభ్యుడికి ఆ ఘనత నిలబెట్టిన శ్రీనివాసరెడ్డి గారికి, మాధవిరెడ్డి గారికి ప్రత్యేకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 20 సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, వాళ్ళని వేధింపులు గురి చేసి, వాళ్ళను నష్టాలకు, కష్టాలకి, ఎంతో అవమానానికి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు. దీనికి కారణం ఏంటంటే మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరం ఏకతాటిగా ఈ పోరాటం చేసినాం కాబట్టి మనకి సాధ్యమైంది. ఇదే ఐకమత్యం, ఇదే ఏకాగ్రత, ఇదే ప్రజలకు సేవ చేయాలనే భావనతో మనం ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం గెలుపొందాలా, అదే ఒక నిదానంతో ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకెళ్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ముందుకెళ్తున్నాం. ఎప్పుడన్నా కడప నియోజకవర్గం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వీధులంట, కాలనీలంట తిరిగిన సందర్భం ఎక్కడంతో మీరే గమనించాలా, మీరే ఆలోచించాలా. ఏ రోజైనా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్ లో తిరగడం జరిగిందా? ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురుగునీటి వ్యవస్థను బాగు చేయాలా, ఇక్కడున్న పరిసరాలను బాగు చేయాలా, మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు. మేము 10 ఏళ్ల నుంచి ఉన్నాం, మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము 10 ఏళ్ళు మేయర్గా ఉన్నాం. దేనికున్నారు? దొప్పుగా తిని దాచుకోవాలనుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. కానీ కడపకి ఏమన్నా లాభం వచ్చిందా వీళ్ళ వల్ల? గట్టిగా చేతులు పైకి చూపాల లేదు అని. మన వాయిస్ ఎంత పైకి వెళ్తేనే వాళ్ళ వాయిస్ అంత అధపాతానికి వెళ్తుంది. లేదు, ఈరోజు ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తాము. ఇంకా మీరు ఎవరన్నా వెనకంటే వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కడపలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ కూడా మనము బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇప్పుడు గెలిచినాక ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని వస్తున్నారు. రాని ప్రజాసేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాసేవకు సంబంధించిన, ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం. ఇక్కడ మనం గెలిచామంటే ప్రజల కోసం గెలిచాము, పార్టీల కోసం గెలవలేదు. లాస్ట్ గా మీ అందరికీ తెలుసు, మీ అందరికంటే చిన్నామని నేను, మీ అందరి సలహాలతోనే పనిచేయగలుగుతాను, మీ అందరి సపోర్ట్ తోనే పనిచేయగలుగుతాను. కాబట్టి ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా మీ అందరూ నాకు అందుబాటులో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజల సమస్యల పరిష్కార దిశలో మీ అందరూ లేకుండా నేను ఏ పని చేయలేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటే పార్టీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజిక పరంగా అండగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ గెలుచుకునేది. కడప జిల్లాలో 25 సంవత్సరాల తర్వాత 10 సీట్లలో 7 సీట్లు గెలిచాం మనం. అందుకే ఈ మహానాడు కడపలో జరపాలా, కడప జిల్లాలో జరపాలా, కడప ప్రజలకు గౌరవం ఇవ్వాలా,
ఒక గుర్తింపు ఇవ్వాలా. మేమున్నాము, తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు అండగా ఉన్నారు. ఒక యువ నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం కడపకు ప్రత్యేకంగా ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చేదానికి ఈ మహానాడును కడప జిల్లాలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మనం అందరం కూడా ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉండాలి. కడప కనపడాల ఆ మహానాడులో. పచ్చ టోపీలు, కడప నగరం అంతా సుందరీకరణ, ఎక్కడ చూసినా పసుపాయం చేస్తున్నాం. కడప నగరాన్ని అంతా కూడా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి, జెండాలు కట్టి, తోరణాలు కట్టి అత్యంత వైభవంగా రాష్ట్రం అంతా కడపను చూసే విధంగా, రాష్ట్రం చూసి కడపలో ఇంత బాగా ఉండే తెలుగుదేశం పార్టీ అని బెంగళూరులో ఉన్నాడో, తాడేపల్లిలో ఉన్నాడో, ఇడపలపాయలో ఉంటాడో ఆ రోజు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పచ్చదనాన్ని చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. బుగ్గవంకం చూశారు, ఎప్పుడైనా దాన్ని క్లీన్ చేయాలని ఆలోచన చేశారు ఎవరైనా? గతంలో 2014 నుంచి 19 మధ్యలో నేను క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఏదో దాంట్లో అవినీతి ఉందని చెప్పి ఏదేదో మాట్లాడి దాన్ని జరగకుండా చేశారు. మన పార్టీలోని కొంతమంది స్వార్థపూరిత శక్తులు కూడా ఎక్కడో నాకు మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఈరోజు చెప్తున్నా, ఏ శక్తి వచ్చి విమర్శించినా మంచి పనులు చేసే దాంట్లో వెనక్కిపోయే ప్రసక్తే ఉండదని చెప్పి చేస్తూ ఉంటాను. రాస్తారు, ఈరోజు రాశారు, నేను ఎమ్మెల్యే మహానాడు పెట్టి చందా వసూలు చేస్తున్నామంట. ఎవరి దగ్గరైనా నా జీవితంలో 11 సంవత్సరాలు చూస్తున్నారు, ఒక్క రూపాయి ఎవరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను సాధించుకుంటా, ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ప్రతిపక్ష విషయానికి వస్తా ఉండా, కడప కార్పొరేషన్ 9 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మేయర్, ఒక వ్యక్తి ఎమ్మెల్యే, కరటక దమనకులు ఇద్దరు. ఏమంటారు వాళ్ళిద్దరిని? కరటక దమనకులు. ఒకరి తమ్ముడేమో ఇంటి మీదకి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా, ఒరే శ్రీనివాసరెడ్డి ద్వారకా నగర్కి వస్తా అని ఒకడు మాట్లాడినాడు. ఇంకొక వ్యక్తి ఒక మహిళకు కుర్చీ వేయలే, మహిళని చూడకుండా ఒక సునకానందాన్ని పొందినాడు కార్పొరేషన్ మీటింగ్లో కుర్చీ వేయకుండా. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏందో ఈరోజు. దొరికినాడు దొంగ, దొంగతనం చేసినాడు, దొంగతనానికి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మేయర్గా తొలగింపు తాకీదు అందుకున్నాడు. రేపు మళ్ళా కోర్టు కేసు వేసినట్టు రేపు బేస్తవరం పొద్దున్నే ఉంది. ఏమి కోర్టులో ఆయన స్టే రాదు, అంత పెద్ద తప్పు చేసినాడు. కేవలం 35 లక్షలు మాత్రమే మాట్లాడతారు. అంటే దొరికింది 35, దొరకని అవినీతి ఎంత ఉందో చూడాలి. అందుకే చెప్తున్నా, ఈ కార్పొరేషన్లో గత 4 సంవత్సరాలు జరిగిన స్టాండింగ్ కమిటీలో జరిగిన ప్రతి అవినీతి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. మానసిక ప్రశాంతతకు కారణమయ్యే యోగాసనాలు అభ్యసించడం ప్రతి ఒక్కరూ దినచర్యగా మార్చుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని ఇండోర్ స్టేడియంలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. తొలుత కలెక్టర్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లు యోగాసనాలు సాధన చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా ఆంధ్ర క్యాంపెయిన్ 2025లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 21 వరకు మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. యోగా వల్ల శరీర ఆరోగ్యం, మానసిక శాంతి రెండూ సాధ్యమవుతాయని వివరించారు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడితో కూడిన జీవనం వల్ల కలిగే సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని అన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగాసనాలు అభ్యసనం చేయడంతో పాటు యోగాపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం రోజు కొద్దిసేపు యోగా చేయడంతో పాటు జీవనశైలిగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుతో పాటు పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆక్సిజన్ అంతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.
బట్ అంత ఆక్సిజన్ మనకు అందించలేకపోతున్నాం. గాలిలో నెక్స్ట్ దీనికి కౌంటర్ పోస్ట్ ఎంత వీలైతే అట్లే ఉండడానికి వచ్చేసి ఉండాలి పొజిషన్లో. ఇది రెండు చేతులు ఒకే గట్టిగా ఉండాలి. పైన చూసుకోండి, రెండు చేతులు ఒకే గట్టిగా ఉండి ఈ అరిచేతులు చూసుకుంటారు. ఇది inhale up, exhale. Slowly open our eyes. Next is into ఇప్పుడు మీరు మీ హృదయంలో జూన్ 21వ తారీఖున మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దానికి సంసిద్ధం అవడానికి ఈరోజు నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కట్ అండ్ రైజర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాంట్లో భాగంగా మన కడప జిల్లాలో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేకి కట్ అండ్ రైజర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. రాబోయే నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి పట్టణంలోనూ కూడా, అలాగే ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్సాహం యువకులు, పిల్లలు, వృద్ధులు, అలాగే ఆడవారు, ఉద్యోగస్తులు, వ్యవసాయదారులు, అలాగే కార్మికులు అందరూ కూడా, అంటే మన సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యోగా పైన అవగాహన కల్పించడానికి, అలాగే వారందరినీ కూడా ఇంటర్నేషనల్ యోగా డేకి సంసిద్ధం చేయడానికి ఈ రోజు నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే 30 రోజుల్లో ప్రతి గ్రామంలోనూ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ప్రజల్ని సంసిద్ధం చేయటం, అలాగే యోగా ప్రోటోకాల్ ప్రకారము ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలోనూ కూడా మనం యోగా ఇన్స్ట్రక్టర్స్ని ఇవ్వటం, అలాగే తద్వారా వారిని గ్రామంలో ఉన్నటువంటి వారిని, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి సంసిద్ధం అవుతామని చెప్పేసి కోరుకుంటున్నాం. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో శ్రీ హనుమత్ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఈ వేడుకల్లో భాగంగా 3వ రోజు శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవమూర్తికి ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాములు, తిరుమలకు చెందిన పాంచరత్రాగమ పండితులు బివి రామానుజాచార్యులతో కలిసి వేద మంత్రోచ్చరణతో పంచామృత అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే వేద పారాయణం, త్రికాల ఆరాధన, పంచముఖి హనుమాన్ మాలమూత్ర శృతం, స్నపన తిరుమంజనం, లఘు పూర్ణాహుతి, గోష్ఠి, మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. తిరుపతి దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వేద పారాయణదారు రామ్మోహన్ శర్మ, అర్చక ముఖ్య అర్చకులు రాధగోపాచార్యులు, పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ వివిధ పనులు చేపడుతున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 40వ డివిజన్ రెడ్డి కాలనీ మహిళా ప్రాంగణం ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైన్స్ పనులకు సంబంధించి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు పడుతున్నాయన్నారు. అందులో భాగంగా 5 లక్షల రూపాయలతో కాలువ, 10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఈరోజు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే బుగ్గవంకకు సంబంధించిన పనులు పూర్తి చేశామన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డ్రైన్స్ను శుభ్రపరచడం, పారిశుద్ధ్య పరిస్థితులపై దృష్టి సారిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగిస్తూ కడప నగర ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. నగరంలోని మరికొన్ని ప్రాంతాలలో సీసీ రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు చెప్పారు. నిధుల మంజూరును బట్టి అన్ని ప్రాంతాల ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త కడప నగరాభివృద్ధికి కట్టుబడి పనిచేయడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేత ఓబుల్రెడ్డితో పాటు ఇతర నాయకులు, కూటమి పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సీసీ రోడ్లు ఇంకా ఈ యొక్క 40 డివిజన్లో కానీ, లక్ష్మీనగర్ కానీ, రెడ్డి కాలనీలో కానీ ఇంకా రోడ్లు వేసే అవసరం ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్కటిని ప్రపోజల్ పంపించి ఎస్టిమేషన్స్ చేసుకొని డెఫినెట్గా కడపలో నిధుల అనుకూలతను బట్టి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రోడ్డు రావడానికి డివిజన్ ఇన్ఛార్జ్ ఓబుల్రెడ్డి కూడా పూర్తి సహకరించినారు. అలాగనే డివిజన్లో బూత్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ మీద పని చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త, కూటమిలోని ప్రతి ఒక్క వ్యక్తి కడప అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమం ఇలాగనే ముందుకు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు కడప నగరంలోని 40వ డివిజన్ సంబంధించినటువంటి రెడ్డి కాలనీ, చౌటుపల్లి రోడ్ రెడ్డి కాలనీ సంబంధించినటువంటి వెనక వీధికి సంబంధించినటువంటి డ్రైన్ వర్క్ ప్లస్ సీసీ రోడ్డుకు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రెడ్డిపగారి మాధవిరెడ్డి గారు ఈరోజు టెంకాయ కొట్టి దీన్ని శాంక్షన్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 40 డివిజన్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, డివిజన్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. వేంపల్లెలోని శ్రీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ హిందూ బంధువుల ఆధ్వర్యంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు 2వ రోజు ఆలయంలో ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, మహాకుంభ ఆరాధనం, రామాయణ గాయత్రి హోమం తదితర అభిషేకాలను నిర్వహించారు. అనంతరం విశేష అలంకారం, అర్చన, మహామంగళహారతి, సాయంత్రం మహాకుంభ ఆరాధన తదితర కార్యక్రమాలను చేపట్టారు. పూజలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రవీణ్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఉదయం ఆలయంలో రామతారక హోమం, హనుమాన్ మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి అభిషేకం తదితర పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు వేంపల్లె పట్టణ పురవీధుల్లో డప్పులు, బాణాసంచా, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అత్యంత వైభవపేతంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రయుక్తేన ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. ఓం భూర్భువస్వః వాయుం ప్రాణాని పరిమావాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం తత్పురుషాయ విద్మహే ధనాధిపాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. యద్వేమహి ప్రతన్నో జ్యోతిష్ప్రసన్నయేతి త్రిపదే చతుష్పదే వాస్తు పురుషమావాహయామి. ఆదేశాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయాస్తో జనార్దనః. వాచనీయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి. వరుణాయ నమః, వాయవే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః, మధ్యే యజ్ఞపురుషాయ నమః. సుక్షుభా
चित्तेन पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः पवित्रगन्धिं विश्वस्य अपभुवस्वस्य कागग्नमग्नो प्रहरति येन जुहोति सुश्रुवानादाय स्नातकं सम्पादयामि स्वाहा चौलं सम्पादयामि स्वाहा युक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषेण विशिष्टायां कलियुगे प्रथमोपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా ప్రజలకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో మహానాడు నగరంలో నిర్వహణ. మినీ మహానాడు సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల స్పష్టీకరణ. మానసిక ప్రశాంతతకు కారణమయ్యే యోగాసనాలు అభ్యసించడం ప్రతి ఒక్కరూ దినచర్యగా మార్చుకోవాలి. యోగా దినోత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమం ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రోడ్లు, డ్రైనేజ్ పనుల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.